హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా హెల్ప్ఫుల్ వ్లాగ్స్ ఉంటాయి. అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు అవర్ టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో డెలీషియస్ ఫుడ్ వ్లాగ్ అయితే చూపిస్తాను. నేను మాదాపూర్లో ఉన్న నయనతార ద ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఈ ప్లేస్ని అయితే నేను రీసెంట్గా విజిట్ చేశాను. ఇక్కడ ఫుడ్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో. నయనతార వాళ్ళకి 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఒకటి హ్యాబిట్స్ లో అండ్ ఇంకొకటి మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. వీళ్ళ ఫుడ్ కి వీళ్ళ టేస్ట్ కి చాలా క్రేజ్ ఉంది. అసలు ఎంత క్రౌడ్ ఉందో. మేము వీకెండ్ అయితే వెళ్ళాము. ఇది వీకెండ్ లో ఆఫ్టర్నూన్ టైమ్. సో నేను మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాను. ఆ వ్లాగ్ కూడా షూట్ చేశాను. ఈ వీడియో ఎండ్ లో అయితే యాడ్ చేస్తాను. అండ్ అది వచ్చేసి వీకెండ్ నైట్ లో వెళ్ళామన్నమాట. కంప్లీట్ గా ఫుల్ క్రౌడ్ ఉంది. చాలా మంది అనుకుంటారు వెజిటేరియన్స్ కి ఏం వెరైటీస్ ఉంటాయిలే ఫుడ్ లో అని. బట్ ఒక్కసారి మెనూ చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది. చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని కూడా ప్యూర్ వెజ్ అన్నమాట. ఈ రెస్టారెంట్ కి వస్తే ఖచ్చితంగా వెయిటింగ్ టైమ్ 10 to 15 minutes అయితే పడుతుంది మీకు టేబుల్ దొరకడానికి. మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గానే వచ్చేయచ్చు. ఈ మెనూ మొత్తం చూసి మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయాము ఏం ఆర్డర్ చేయాలో. సో వాళ్ళనే అడిగామన్నమాట. మీ బెస్ట్ సెల్లర్స్ ఏంటి అని చెప్పేసి అడిగితే వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే చెప్పారు. అవైతే ఆర్డర్ చేసాము. అండ్ వీళ్ళంతా కూడా కొన్ని ఫుడ్ సెక్షన్ అయితే అంతా ఓపెన్ కిచెన్ అనమాట. సో వాళ్ళు ప్రిపేర్ చేసేది అంతా కూడా మనకి బయట కనిపించేస్తుంది. చాలా నీట్ గా హైజీన్ గానే ప్రిపేర్ చేస్తున్నారు. మనకి ఫుడ్ టేబుల్ మీదకి రావడానికి కూడా 5 to 10 minutes లోనే వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్ గానే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఎక్కువ మంది వెయిటర్స్ ఉన్నారనమాట. ఫస్ట్ మేము చాట్ లో ట్రై చేద్దాము అని చెప్పేసి వీళ్ళ ఫేమస్ రాజ్ కచోరీ అయితే ఆర్డర్ చేసాము. అసలు ఎంత హెవీగా ఇచ్చారో. కంప్లీట్ ఫుల్ గా అనిపించింది నాకు ప్లేట్ అయితే. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. నేను ఇంకొక ప్లేస్ లో పాపులర్ ప్లేస్ లో కూడా రాజ్ కచోరీ ట్రై చేశాను. అక్కడ ప్లేస్ కంటే ఇక్కడ చాలా బాగుంది. సో టేస్ట్ అయితే 5 on 5 అండ్ ప్రైస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ కే వచ్చేస్తుంది అనమాట. నేను అండ్ మా చెల్లి అయితే వెళ్ళాము. రాజ్ కచోరీ అయితే మాకు ఇద్దరికి నచ్చింది. లిటరల్లీ వీఆర్ బోత్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. చాట్ ఫుడ్ ఐటమ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ రాజ్ కచోరీ. డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బబుల్ వాఫిల్ అయితే ట్రై చేసాము. దీంట్లో ట్రిపుల్ చాక్లెట్ బబుల్ వాఫిల్ అయితే ట్రై చేసాము. మా చెల్లి అండ్ నేను ఇద్దరం వాఫిల్ పర్సన్సే. మాకు వాఫిల్స్ అంటే చాలా ఇష్టం. ఈ రెగ్యులర్ వాఫిల్స్ కంటే బబుల్ వాఫిల్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. ఈ వాఫిల్ అయితే మేము కంప్లీట్ గా ఫినిష్ చేయలేకపోయాము. బట్ లాస్ట్ లో అయితే టీ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి ప్రీమియం చాయ్ మస్కా బన్ అండ్ మలాయ్ విత్ బన్ అయితే ఆర్డర్ చేసాము. ఇవైతే ఖచ్చితంగా మ్యాండేటరీ మాకు. అండ్ నయనతారలో ద మోస్ట్ బెస్ట్ సెల్లర్ ఐటమ్స్ వచ్చేసి వీళ్ళ టీ మస్కా బన్ మలాయ్ విత్ బన్ అనమాట. డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. మీరు ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా. మస్కా బన్ అండ్ టీ అయితే నేను చాలా ప్లేసెస్ లో అయితే ట్రై చేశాను. బట్ ఇది ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. చాలా బాగుంది. అండ్ మలాయ్ విత్ బన్ కూడా బన్ అయితే చాలా ఫ్లఫీగా ఉంటుంది. టేస్ట్ బాగుంది. ఎక్కువగా స్వీట్ కూడా లేదు. అండ్ మిగిలిన వాఫిల్ అయితే పార్సల్ అయితే చేసుకున్నాము. ఇది నా ఫస్ట్ టైం విజిట్. అండ్ ఇప్పుడు చూసేది సెకండ్ టైం విజిట్. నైట్ ఎగ్జాక్ట్ గా 10 అవుతుంది. బట్ మాకు నయనతార క్రేవింగ్స్ వచ్చి అటు వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు తెలిసిందే మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఆడి షోరూమ్ ముందు ఒక పెద్ద లైనే ఉంటది స్ట్రీట్ ఫుడ్. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నేను ఇంతకు ముందు KPHP ఐడియల్ లైక్ స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేశాను. బట్ దానికంటే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది ఈ స్ట్రీట్ ఫుడ్. అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఆ స్ట్రీట్ ఫుడ్ కంటే ఈ మాదాపూర్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్ అయితే నచ్చింది. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ లైన్లో నుంచి బయటకి రావడానికి 10 minutes పడుతుంది. అండ్ నేను స్ట్రీట్ ఫుడ్ వీడియో అంతా కూడా కవర్ చేస్తాను. జస్ట్ చూసేయండి.
వచ్చేసి సెకండ్ టైం విజిటింగ్ నయనతార. ఇది వచ్చేసి నైట్ టైంలో మీకు చూపిస్తా లోపల ఎంత క్రౌడ్ ఉంది అండ్ బయట ఎంత క్రౌడ్ ఉందో. అండ్ స్ట్రాబెర్రీ సీజన్ కాబట్టి స్ట్రాబెర్రీ డెజర్ట్స్ అయితే చాలా వెరైటీస్ అయితే సెల్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ సేమ్ టైం యాజ్ యూజువల్ సేమ్ మెన్యూ, బట్ ఈసారి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నైట్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం డెజర్ట్స్ తినాలనిపించింది మాకు. ఇక్కడ వైట్ షర్ట్లో బుక్ పట్టుకొని నిల్చున్నారు చూసారా, సో అది టేబుల్స్ అలొకేట్ చేస్తారనమాట. సో డైలీ ఒక బుక్కే కంప్లీట్ అయిపోతుందంట వాళ్ళకి, అంత క్రౌడ్ వస్తుంది, అంత వెయిటింగ్ లైన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ అరౌండ్ 10:30 అనమాట ఇది టైం వచ్చేసి. ఇన్సైడ్ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు అసలు. అంత హెవీ క్రౌడ్ ఉన్నా మాకు 10 to 15 minutes లో టేబుల్ అయితే దొరికేసింది. సో మేమైతే ఆర్డర్ చేద్దాము అని చెప్పేసి కూర్చున్నాం. మళ్ళీ మెనూ అంతా చూస్తుండే. మేము ఆర్డర్ చేసింది టోటల్గా 4 items అండ్ బిల్ కూడా చూపిస్తాను, ఏం ఐటమ్స్ ఆర్డర్ చేశానో కూడా చూపిస్తాను. రాయల్ ఫలూదా, ట్రిపుల్ చాక్లెట్ వాఫిల్, డబుల్ చాక్లెట్ వాఫిల్ అండ్ స్ట్రాబెర్రీ క్రీమ్ అయితే ఆర్డర్ చేసాము. మెయిన్గా స్ట్రాబెర్రీ క్రీమ్ సీజన్ వాళ్ళది. సో స్ట్రాబెర్రీ డెజర్ట్స్ ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఆర్డర్ చేసాము. మన దగ్గరికే వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటారు, లేదంటే మనమే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చెప్పేస్తే మనమైనా తీసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ అంతా కూడా ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా, సో అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది బయటకి. లైక్ చాలా మంది నైట్ టైం కాబట్టి మలై బన్ అండ్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు. అండ్ మేము వచ్చేసి ఇక్కడ స్ట్రాబెర్రీ క్రీమ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఫస్ట్ మేము షాదూద్ మలై అయితే ట్రై చేద్దాము అనుకున్నాము, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది అన్నారు. అండ్ స్ట్రాబెర్రీ క్రీమ్ కూడా ఇంకా లేట్ చేస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అని చెప్పారు. సో వెంటనే అది ఆర్డర్ చేసామన్నమాట. దీంట్లో కట్ చేసిన స్ట్రాబెర్రీ పీసెస్ వేసి స్ట్రాబెర్రీ క్రీమ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది, దాంట్లో మిక్స్ చేస్తారనమాట ఆ పీసెస్ని. నార్మల్గా బయట ఎక్కడైనా స్ట్రాబెర్రీ క్రీమ్ ట్రై చేస్తే సిరప్ టేస్ట్ లాగా ఉంటుంది, బట్ ఇక్కడ కూడా అట్లానే ఉంటుందేమో అనుకున్నాము, బట్ అస్సలు అలా లేదు, చాలా మంచిగా ఉంది. అండ్ డెజర్ట్ స్వీట్నెస్ కూడా ఎక్కువగా అనిపించలేదు, చాలా లైట్గా అనిపించింది. అండ్ టాపింగ్స్ లాగా ఈ కట్ చేసిన స్ట్రాబెర్రీ స్లైసెస్ని ఇట్లా పెట్టేస్తారు. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఇది మాకు అరౌండ్ 220 రూపీస్ అయితే పడింది. ఈ ఫుడ్ సెక్షన్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి. ఇది వచ్చేసి ఇలా స్ట్రాబెర్రీ స్పెషల్ క్రీమ్ సెక్షన్ అనమాట. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి వాఫెల్స్, రాయల్ ఫలూదా అలా ట్రై చేసాము. సో ఇంకొక సైడ్ వచ్చేసి ఈ టీ మలై బన్ అనమాట. సో మోస్ట్ సెల్లింగ్ అన్ని కూడా ఇట్లా టాప్ కౌంటర్స్ లాగా పెట్టేసుకున్నారు. సో మా ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. 1 is డబుల్ చాక్లెట్ వాఫిల్, ట్రిపుల్ చాక్లెట్ వాఫిల్ అండ్ రాయల్ ఫలూదా. టేస్ట్ విషయానికి వస్తే అన్ని కూడా చాలా ఫ్రెష్ గా అనిపించాయి. టేస్ట్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది. అండ్ వాఫిల్స్ అయితే వేడిగా సూపర్ గా ఉండే. స్ట్రాబెర్రీ క్రీమ్ అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. జనరల్ గా ఇది మనకి సీజనల్ టైంలోనే దొరుకుతుంది. మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మీరు కానీ వస్తే ఎక్కువ ఐటమ్స్ అయితే ట్రై చేయడానికి చూడండి. టేస్ట్ క్వాలిటీ సూపర్ అసలు. లొకేషన్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. I hope you guys like this video. Please do like, share and subscribe to my channel for more videos.